విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యజమానుల సమావేశంలో పాల్గొన్న పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నాగూర్ సుభానీ. కానీ మేము మా పల్నాడు జిల్లాలో యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. మేము తర్వాత ఇబ్బందుల వలన మేమందరం ఒక 10 మంది యూనిట్గా ఉండి ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్పి మేము 10 మంది ఏర్పాటు చేసుకొని పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని మీడియా అంటే మేము అనే శాసించిన వాళ్ళ స్థాయి దగ్గర నుంచి మీడియా అంటే మనమందరం అనే స్థాయికి తీసుకురావడం జరిగింది. చిన్న పెద్ద అంటూ తేడా చూపించడం జరిగింది పల్నాడు జిల్లాలో. అయితే మాది శాటిలైట్ ఛానల్స్ అని చెప్పి కానీ మన లోకల్ తీసి పడేయడం కానీ వాళ్ళు వస్తే మేము రామని చెప్పి ఇలాంటి ఇబ్బందికర వాతావరణాలు మేము చూడడం జరిగింది. అలాంటి వాతావరణాన్ని ఈరోజు మేము అందరూ వాళ్ళు కూడా మా తోటి మిత్రులు అనే స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈ ఘనత అనేది మా మిత్రులందరి కృషితో జరగడం జరిగింది. అలాగే మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ స్థాపించి 6 ఏళ్ల నుంచి మేము అనుకుంటున్నాము. కానీ రిజిస్టర్ బాడీ మాత్రం 3 ఏళ్ల నుంచి రిజిస్టర్ బాడీ జరిగింది. ఇది మా పల్నాడు జిల్లా మొత్తం నియోజకవర్గాల వారీగా మేము అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అలాగే మిత్రులకి మా పీజీలో రాయితీలు కానీ కాలేజీలో రాయితీలు కానీ హాస్పిటల్స్లో రాయితీలు కానీ ఇప్పించుకోవడం జరిగింది. అవి కూడా ఇందాక మిత్రులు చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ మా పల్నాడు జిల్లాలో రూపాయి ఖర్చు లేకుండా జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో మన వెలుపంట శాసనసభ్యులు వారితో మేము మాట్లాడుకోవడం జరిగింది. వారి ట్రస్ట్ ద్వారా మా అందరికీ దాదాపు మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్లో 50 మంది సభ్యులకి ఇన్సూరెన్స్ ఎన్నికలు కూడా జరుగుతాను వారే కట్టడం జరుగుతుంది. అలాగే పిల్లలకి కూడా ఫీజులు స్కూల్ ఫీజులు కూడా 50% రాయితీ చేయించుకోవడం జరిగింది. మేము ఐకమత్యంగా ఉంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. అలాగే దాదాపు ఒక 35 మందికి మేము అప్లికేషన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. కనీసం నాలోగానే తీసి పక్కన పడేయడం జరిగింది. ఎక్కడ పోయినా సరే అధికారుల దగ్గర కూడా అప్లికేషన్ ఉన్న వాళ్ళనే మేము ఐఎంపీఆర్లో కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అది అని చెప్పి యాడ్ చేయడం జరగలేదు మమ్మల్ని. మేము ఆ విషయం మీద కూడా అప్లికేషన్ మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఒక హిత వాతావరణాన్ని సృష్టించిన తర్వాత అప్లికేషన్తో సంబంధం లేకుండా మమ్మల్ని అధికారులు కూడా గ్రూపుల్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే స్థలాల విషయం కూడా చర్చించడం జరిగింది. స్థలాల విషయం కూడా ఇస్తామన్నారు. గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా మా నర్సాపట్ల చంద్రబాబు గారు కానీ లేదా జీవి ఆంజనేయ గారు ఎంపీ గారు మాకు సహకారాలు ఇస్తామన్నారు. ఏదైనా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అంటూ తేడా లేదు. మనం చేసే పని మనం సక్రమంగా చేస్తే అదే పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. ఉన్నామంటే ఉన్నాము, ఒక మీడియా కార్డు తీసుకుని ఒక లోగో పట్టుకొని తీసుకున్నామంటే తీసుకున్నామంటే కాదు, పట్టుదలతోటి వెళ్తూ ఉంటే చేసుకుంటూ ఉంటే జనంలో అధికారంలో మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించుకోగలం అనేది నిరూపించడం జరిగింది. మా పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ అనేది అటు పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లాకి సూపర్వైజర్ అందరూ ఇంకా మేము మనోళ్ళతో కలిసి ముందుకు సాగుతామని చెప్పి ఐకమత్యంగా ఉండి ముందుకు సాగించి మన విలేకరులకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం